GR9 తెలుగు టీవీకి స్వాగతం. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కె మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఈ సమావేశంలో కె మహేందర్ రెడ్డి, గడ్డం నరసయ్య, చొప్పదండి ప్రకాష్, లక్ష్మీనారాయణ, ఆకునూరు బాలరాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పైసా మీరు అప్పు చేసినప్పటికీ కూడా తీర్చే బాధ్యత మాపై ఉంది. తప్పకుండా మీరు చేసిన అప్పులన్నింటిని కూడా ఇలా మేము తీరుస్తామని కూడా చెప్పడం జరిగింది ఇవాళ. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో ఉన్న నేత కార్మికులకు అందరికీ కూడా నేతలకు అందరికీ కూడా దీర్ఘకాలిక ప్రతిపాదనలు తీసుకొస్తూనే ఇక్కడ ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు. కేటీఆర్ గారు ఇక్కడ ఉన్న నేతలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నాడు ఇవాళ. ఎందుకంటే ఇక్కడ ఈ పరిశ్రమకు కావలసిన మౌలిక సదుపాయాలను తను సమకూర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఇక్కడ డైయింగ్ పరిశ్రమ కావాలి, సైజింగ్ పరిశ్రమ కావాలి, ఇటువంటి పరిశ్రమలను వేటి కూడా ఆయన ఇక్కడ ప్రోత్సహించలే. ఇవాళ మౌలిక సదుపాయాలకు కావాల్సిన ఇవాళ ఎవరికైతే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 50% ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చిందో సొసైటీస్ కు, వాటిని ఎస్ఎస్ఐ యూనిట్ల కింద మార్చిన తర్వాత వారి కేటగిరీ 3rd నుంచి 4th నుంచి 3rd పోవడం వల్ల వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఆగమైందో కూడా సిరిసిల్ల నేతలకు అర్థమైంది ఇవాళ. దాంతో పాటు ఈ ప్రాంతంలో రైతన్నలు కూడా ఏ విధంగా మోసపోచిండు. ఇవాళ నిన్నొచ్చి మాట్లాడుతాడు సారు, మిడుమానేరు మేం కట్టిందని చెప్పి అలా. మిడుమానేరు ఎవరు కట్టిందో తెలంగాణ ప్రజలకు తెలియదా, సిరిసిల్ల ప్రజలకు తెలియదు. ఇవాళ దాన్ని ఏ విధంగా నీ జలదోపిడి నువ్వు చేసినావు అనేది ఇవాళ అర్థమైపోయింది ఆ తెలంగాణ సిరిసిల్ల ప్రజలకు. ఇవాళ మిడుమానేరుని 80-85% కాంగ్రెస్ ప్రభుత్వం కడితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో 80-85% పూర్తి చేయడం జరిగింది. అలా ఇవాళ మొత్తం ఏనుగెళ్ళింది, తోక మిగిలింది ఆ ప్రాజెక్టులో. ఆ తూకను కట్టి ఇవాళ మా అయ్య కట్టిండు అని చెప్పండి. ఇవాళ దానిలో జలదోపిడీ చేస్తే ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలోని ఆ జలదోపిడీ గురించి నేను వివరిస్తే సిరిసిల్ల ప్రాంతంలోని రైతన్నలను నేను రాజకీయంగా బొందబెట్టడం ఖాయం చెప్పి తెలుస్తున్నా. నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను. ఇక్కడ అనేక సందర్భాల్లో మీడియా ముందు చెప్పడం జరిగింది. నేను ఇవాళ 9th ప్యాకేజీని పండబెట్టిండు సారు. ఇక్కడ పండబెట్టి ఇక్కడ పంటలన్నిటి కూడా ఎండబెట్టిండి. అలా 10, 11, 12 ప్యాకేజీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ ఈ మిడుమానేరు నుంచి రంగనాయక సాగర్ నింపుకున్నారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్. ఇది ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఒరిజినల్ ప్లాన్లో లేదు. మల్లన్న సాగర్ లేదు, అది చిన్నగా ఉండే మల్లన్న సాగర్. దాన్ని పెద్ద 20 టీమ్స్లకు పట్టపోయింది. అలా అది అంతకుముందు 3 టీమ్స్లో 4 టీమ్స్లో ఉండేది. దాని తర్వాత పోచమ్మ సాగర్ లేదు, దాన్ని పుట్టించింది. ఎందుకంటే దాని పక్కనే ఆయన పామూరులో 300 ఎకరాలకు వాళ్ళ నాయనకు వీళ్ళందరూ కలిసి ఉన్నది. కాబట్టి ఆఖరికి వస్తే నేను కొడుకు కూడా ఉందా ఎర్రవల్లి పామూరులో ఆ భూమి, నేను కొడుకు పేరు మీద కూడా ఉంది. అలా ఇటువంటి కేవలం స్వార్థ రాజకీయాలకు సిరిసిల్ల ప్రాంత ప్రజలందరినీ కూడా నట్టేట ముంచింది కేటీఆర్ గారి. వాళ్ళ ఇంతకుముందు చెప్పింది ఇక్కడనే ఉంది, నేను ఇంతకుముందు చూస్తుంటే దొరికింది నాకు. ఇక్కడ అనేక సందర్భాల్లో చెప్పాను. ప్యాకేజ్ నంబర్ 9లో 587 ఎకరాలను మీరు ఇప్పటికి కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలే. ఇంకా మీరు దానికి కావాల్సిన 58,79,00,000 మీరు రిలీజ్ చేయలేరా? కట్టడానికి 59,47,00,000 కావాలి, దాన్ని ఇవ్వలేరా? దాని ద్వారా ఇంచుమించు 40,000 ఎకరాలకు నీళ్ళంతా ఇవాళ 9th ప్యాకేజీ అన్ని పండబెట్టింది. అప్పర్ మానేరు నిండుతుంది, ఇంగ సముద్రం నిండుతుంది, ఇవన్నీ నిండితే నీళ్ళు వస్తాయి ఇవాళ. దాని ద్వారా రాయిన్ చెరువు నిండుతుంది వీర్నపల్లి మండలంలో, హనుమాయి చెరువు నిండుతుంది, వీర్నపల్లి మండలం సస్యశ్యామలం అవుతుంది, ఎల్లారెడ్డిపేట మండలం సస్యశ్యామలం అవుతుంది, గంభీరపేట మండలం సస్యశ్యామలం అవుతుంది. అక్కడ నుంచి వస్తే ముస్తాబాద్ దాకా సస్యశ్యామలమై జిల్లాల దాకా వస్తాయి నీళ్ళు ఇవాళ. వాటిని అన్నిటి కూడా పక్కన పెట్టింది. పక్కన పెట్టి 10వ ప్యాకేజు దాని ద్వారా అందులో 301 ఎకరాలు ఇవ్వాలా ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. దానికి 26 కోట్ల రూపాయలు కావాలి. 13 కోట్లు ఇంచుమించు 12,93,00,000 అంటే 13 కోట్లు ఇంచుమించు
కన్స్ట్రక్షన్ కావాలి. దాని ద్వారా 15,000 ఎకరాలు వస్తుంది. అది ఎక్కడ వస్తే 10th ప్యాకేజ్ మన జిల్లాలకు తంగలపల్లి మండలానికి ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా 11th ప్యాకేజు దీనికో 112 కోట్లు కావాలి మొత్తం. దీని ద్వారా 30,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. ఇవాళ ఇది తంగలపల్లి మండలంలోనే వస్తుంది. ఇల్లంతకుంట మండలం తంగలపల్లి మండలాలకు వస్తాయి. దాని తర్వాత ప్యాకేజ్ నెంబర్ 12లో దీనికి 42 కోట్ల రూపాయలు కావాలి. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ. దీని ద్వారా ఇంచుమించు 22,000 ఎకరాలు వస్తాయి. వెరసి 1,67 ఎకరాల పైచిలకు ఎకరాలు ఈ ప్రాంతంలో సాగులోకి వస్తుంది కదా సార్. ఇవన్నీ పెట్టంగా ఇవన్నీ పక్కన పెట్టిండి అలా ప్యాకేజ్ పెట్టి మీడిమానర్ నేను కట్టినా అని చెప్తండి అలా. ఎందుకంటే మొన్న మా రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇక్కడ ఆయన ఉద్దరాయనకి ఇక్కడ ఉద్దర బుద్ధులే ఉంటాయి తప్ప నగదు బుద్ధులు ఉన్నాయి ఇక్కడికి ఆయనకు. ఎందుకంటే ఈ ప్రాంతం మీద పుట్టిన బిడ్డ కాదు కాబట్టి నేతనులకేమో డబ్బు లేకుండా మోసం చేసిండు, పని చేయించుకున్నాడు, పైసలు ఇవ్వలేదు. ఇలా రైతన్నులకు ఇవాళ 312 కోట్లు పెడితే 1,67 ఎకరాలకు నీళ్లు అందేది. ఇవాళ ఆ 1,67 ఎకరాలకు నీళ్లు అందకుండా చేసి పంటలను ఎండబెట్టిండి. అలా నిన్న మొన్న మేమందరం కూడా నీళ్లు అందక కాళేశ్వరం ప్రాజెక్టు నేను చాలా గమ్మత్తైన ప్రాజెక్టు కట్టినాం, చాలా గొప్పోళ్ళం మేము, ప్రపంచంలో ఒక 8వ అద్భుతం అని చెప్పిండి. అలా ఆ కాళేశ్వరం సంగతి ఏమైందో, అన్నారం సుందిల్ల బ్యారేజ్ల సంగతి ఏమైందో, ఎట్లా బుంగలు పడ్డాయో, ఏ విధంగా జరిగిందో ఇవన్నీ కూడా తెలిసి అలా మీ దగ్గర మాట్లాడతారు. ఇలా గుబాయి ఇలా ఎప్పుడు ఎట్టి పెడితే దబాయించే మాటలు మాట్లాడతాను. దానికి ఒక కాపాడడానికి అర్థం అయిపోయి నీళ్ళు వస్తుండే పంటలు పండుతుండే అని చెప్పి ఈ సన్నాసుల అధిక హయాంలోనే 20 టీఎంసీల నీళ్లను, ఎందుకంటే దాని మెయింటెనెన్స్ లేక అది చక్కగా లేక అది పలిగే పరిస్థితి ఉంది, అది బీటలు వారే పరిస్థితి అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తే 20 టీఎంసీల నీళ్లను సముద్రంలో వదిలిపెట్టిన ఘనత వీళ్ళది. అలా మీరు పంటలు పండబెట్టినరు, మీరు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని అని సొన్నాయి మాటలు మాట్లాడుతుంది అలా కేటీఆర్ గారి వాళ్ళ.